శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. సివిఆర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం విక్రమార్క కథల్లో మొదటి భాగంలో శంఖపాలుడు సర్ప శరీరం నుండి విముక్తి పొందాడు. ఆ తర్వాత అతను తనని విముక్తుణ్ణి చేసినటువంటి మూషికుడికి ఏ రకంగా కృతజ్ఞత తెలియజేశాడు అని చెప్పుకుంటూ ఆ చెరువుగట్టున ఉన్నటువంటి పట్టణానికి మూషికపురము అని పేరు పెట్టి తర్వాత తను వారణాసికి వెళ్ళిపోయినట్లుగా మనం తెలుసుకున్నాం. యథాప్రకారంగా భోజరాజు విక్రమార్క సింహాసనాన్ని అధిష్ఠించాలి అని అనుకొని మళ్ళీ మెట్టు మీద కాలు పెట్టేసరికల్లా ఆ పక్కన ఉన్నటువంటి బొమ్మ మళ్ళీ ఆపేసింది విక్రమార్కుణ్ణి. మళ్ళీ ఆ బొమ్మ భోజరాజుని ఆపేసి భోజా, ఆ మెట్టు మీద ఉన్నటువంటి బొమ్మ భోజరాజుని ఎక్కనివ్వకుండా సింహాసనం మీదకు అడ్డగించి, ఓ రాజా, నీకు విక్రమార్కుడికి ఉన్నంత సాహసం ఉంటేనే నువ్వు ఈ సింహాసనం మీద ఎక్కగలవు, లేదంటే ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. అయ్యేసరికి భోజుడు మళ్ళీ ఆ విక్రమార్కుడి యొక్క ఔదార్యాన్ని తెలియజెయ్యి అని చెప్పి అడిగేసరికి ఆ బొమ్మ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. విక్రమార్క మహారాజు సింహాసనం మీద చక్కగా కూర్చొని పరిపాలన చేస్తూ, రాజ్యాన్ని రక్షిస్తూ, ప్రజలని కన్నబిడ్డల్లా చూస్తూ ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా 4 వర్గాల ప్రజలు కూడా సుఖశాంతులతో ఎవరి వృత్తులతో వాళ్ళు ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు. ప్రజలలోనూ ఒక ధర్మం ఉంది, రాజులోనూ ధర్మం ఉంది, నీతి నియమాలు ఉన్నాయి. ఎవరూ పేదవాళ్ళు లేరు, ఎక్కడా అకాల మరణాలు లేవు, ఎక్కడా అన్యాయాలు లేవు. ఆ రాజ్యంలో ఎక్కడ దొంగల బాధ లేదు, మోసాలు లేవు, చక్కనైనటువంటి పరిపాలన. ఈ రకంగా ప్రజలందరూ సుఖశాంతులతోటి ఆనందోత్సాహాలతోటి కాలక్షేపం చేస్తూ ఉన్నారు రాజుగారి పరిపాలనలో, విక్రమార్కుడి పరిపాలనలో. ఇలా ఉండగా ఆ నగరానికి ఒక యోగి వచ్చాట. ఆ యోగి సన్యాసే కాదు, గొప్ప విద్యాసంపన్నుడు, సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, పైగా దిగంబర యోగి. ఆయన గొప్పతనం అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఎప్పుడైనా మన ఊరికి ఏదైనా గొప్ప స్వాముల వారు, పీఠాధిపతులు వచ్చినట్లయితే ఒక వారం రోజులు 10 రోజుల ముందు నుంచే కూడా మన గ్రామంలో కానీ మన పేటలో కానీ ఫలానా ఆలయానికి లేదా ఫలానా స్థలానికి గురువుగారు వస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తారు. ప్రచారం చేయకపోతే ఆ గురువుగారు వచ్చినటువంటి విషయము ప్రజలకు తెలియకపోవడం వలన ఒక ఉత్తమోత్తములైనటువంటి పీఠాధిపతుల యొక్క దర్శనం చేసుకునే భాగ్యం కలగదు. ఆ పీఠాధిపతులు, సన్యాసులు, మహర్షులు వీళ్ళందరూ కూడా మనకి మార్గదర్శకులు కనుక ఇటువంటి వాళ్ళ దర్శనమే మనకి పరమ పుణ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే పెద్దవాళ్ళకి నమస్కరించాలి. అదేవిధంగా ఆ దేశంలో ప్రజలందరూ కూడా, ఆ నగరంలో, ఉజ్జయిని నగరంలో ప్రజలందరూ కూడా ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ దిగంబర సన్యాసి గారి గురించి అందరూ చెప్పుకుంటున్నారు, యోగి గురించి.
ఈ విషయాన్ని విన్నటువంటి రాజు తన పురోహితుణ్ణి పంపిస్తాడనమాట. ఆ పురోహితుడి పేరు త్రివిక్రముడు. ఎందుకు పంపించాడు, ఎక్కడికి పంపించాడు ఈ రాజు అంటే, యోగిని మన దగ్గరికి తీసుకురా అని చెప్పి పంపించాడు. రాజు కాబట్టి పురోహితుడిని పంపించాడు, రాజపురోహితుడిని. అతన్ని మన దగ్గరకు తీసుకురా, మనం ఆయన్ని గౌరవిద్దాము అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఆ పురోహితుడు వెళ్ళి, మా విక్రమార్క మహారాజు గారు మిమ్మల్ని రమ్మని పిలిచారు అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మరి రాజకీయ నాయకులైనా పెద్దవాళ్ళైనా గురువు గారులని సగౌరవంగా ఆహ్వానించడం అనేది ఉంటూ ఉంది. కానీ అప్పుడు కూడా రాజు ఆహ్వానించిన ఆ యోగి కాబట్టి ఆయన, నాకు రాజుగారితో ఏమీ పని లేదు. ఇప్పటికి కూడా మనకి మహారాజులు, మంత్రులు మొదలైనటువంటి వాళ్ళకి అతీతంగా ఉంటారు ఈ మన పీఠాధిపతులు మొదలైన వారు. కాబట్టి ఇక్కడ ఈ యోగి రాజుగారు పిలిచారు అనేసరికి వెంటనే ఆయన ఏమన్నాడంటే, నేనా దిగంబరుణ్ణి, నాకు వస్త్రాలు ఆశ లేదు, అలాగే నాకు భోజనం కావాలా, మృష్టాన్నమైన భోజనం, షడ్రుచులతో కూడినటువంటి భోజనం కావాలా అంటే నాకు అది అక్కర్లేదు. భిక్ష అడుక్కొని నేను జీవిస్తా. ఇంటింటికి వెళ్ళి మాతా కబళమని అడుక్కొని నేను ఆ వచ్చినటువంటి దానిని భుజిస్తాను తప్ప నాకు పంచభక్ష పరమాన్నాలు తినాలి అనేటటువంటి కోరిక ఎంత మాత్రమూ లేదు. తిండి మీద ఆశ లేదు, వస్త్రాల మీద ఆశ లేదు. పోనీ నాకేమన్నా పట్టుపరుపులు కావాలా అంటే నేల మీదే పడుకుంటాను. ఎక్కడ దొరికితే, ఎక్కడ నిద్ర వస్తే అక్కడే పడుకుంటాను తప్ప నాకు పట్టుపరుపులు, పట్టె మంచాలు, పట్టుపరుపులు కావాలని నాకేమీ కోరిక లేదు. కాబట్టి ఇంకా రాజుతోటి నాకేం పని అని చెప్పి అడిగాడు. ఇంతేకాకుండా ఈ రకంగా అడిగి, నేను రాజుగారి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నేను వీటన్నిటికీ అతీతమైన వాడిని, ఏవైనా బాహ్యమైన కోరికలు ఉన్నట్టయితే ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, కానీ లేకపోతే నేను వెళ్ళి ప్రయోజనం ఏముంది అని చెప్పి అడిగాడు. అడిగేసరికి ఆ మాటే తీసుకొని వచ్చి ఆ రాజపురోహితుడు రాజుగారైన విక్రమార్కుడికి చెప్పాడు. అయ్యా రాజా, అతను వస్త్రాలు అక్కర్లేదట, తర్వాత భూమి మీదే పడుకుంటాడు, మంచాలు అవి అక్కర్లేదు, ఇల్లు లేదు, వాకలి లేదు, ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు, భిక్షాన్నమే ఆహారంగా తీసుకుంటాడు. అటువంటి వాడు అతను. నేను అటువంటి వాడిని కాబట్టి నాకు రాజుతోటి తీర్చుకోవలసినటువంటి కోరికలు ఏవీ లేవు, కాబట్టి నేను రాను అని చెప్పాడండి అని చెప్పి రాజపురోహితుడు రాజుగారికి చెప్పాడు. చెప్పేసరికి రాజు కూడా తను అహంకారం లేనివాడు కాబట్టి, అదే ఇంకా వేరే రాజులైతే నేను పిలిస్తే నువ్వు రావా అని చెప్పి అనేక రకాలుగా దండించడానికి తగినటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ధర్మాత్ముడు కాబట్టి ఈ విక్రమార్క చక్రవర్తి తనే ఆ యోగి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆ భట్టికి పరిపాలన అప్పచెప్పి తను ఆ యోగి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి నమస్కరించి కొన్ని రోజులు ఆయన దగ్గరే ఉంటూ కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు ఆయనతో మాట్లాడుతూ, ఎన్నో విషయాలు తను చెబుతూ ఆయన చెప్తూ ఉంటే వింటూ, ఆయన దగ్గర ఉంటూ ఆ యోగికి శుశ్రూష చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు కొన్నాళ్ళు. అలా ఉన్న తర్వాత ఆ యోగిని రాజు అడిగాడనమాట, స్వామి మీకు ఎన్ని సంవత్సరాల వయస్సు అని. ఎప్పుడైనా ఒక చోట కలిసి ఉన్నప్పుడు చనువు అనేది ఏర్పడుతుంది. అతి పరిచయ న్యాయము అని అంటారు.
అంటే ఎక్కువగా పరిచయం ఏర్పడినప్పుడు ఒక చనువు ఏర్పడి వాళ్ళతోటి చాలా దగ్గరగా మనస్సుకి మాట్లాడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఇద్దరూ కూడా కొన్ని ఆధ్యాత్మికమైన పరబ్రహ్మ స్వరూప సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఇద్దరికీ మనసు కలిసి వాళ్ళ మాటల్లో ఒక చనువు ఏర్పడింది, ఒక స్నేహభావం ఏర్పడింది. ఆ కారణంగా ఆ రాజుగారు ధైర్యం చేసి ఆ యోగిని అడిగాడనమాట, అయ్యా మీకు ఎన్ని సంవత్సరాలు వయస్సు అని. అయ్యేసరికి వెంటనే ఆ యోగి, రాజా ఎవరిని కూడా వయస్సు అడగకూడదు అని నీకు తెలియదా? నువ్వు ఎప్పుడూ వినలేదా? అందరూ చెప్పుకుంటూ ఉంటే అన్నాడు. ఇంతేకాకుండా మనకి ఇప్పుడు కూడా ఒక మాట ఉంది లోకంలో, ఆడదాని వయస్సు మగవాడి జీతము అడగకూడదు అని. ఇప్పటికి కూడా వయస్సు అనేది అడగకూడదు. నీకు ఎన్నేళ్ళు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు పుట్టావు, లేదా నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి, నీ బర్త్ ఆఫ్ ఇయర్ ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఎన్ని ఏళ్ళు ఎదుటి వాళ్ళకైతే మనకి ఒరిగేది ఏముంది? జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కాబట్టి పుట్టినవాడు చస్తాడు, చచ్చినవాడు పుడతాడు. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఎన్నో కొన్ని ఏళ్ళు ఉంటాయి. ఆ ఏళ్ళని గురించి ఎన్ని ఏళ్ళు అని ఎదుటివాడు తెలుసుకోవడం వలన ప్రయోజనం ఏముంది? తక్కువ ఏళ్ళు ఉంటే ఏమైనా వీడు ఏమైనా ఎక్కువ ఇస్తాడా, లేదా తన ఆయుష్లోంచి ఇస్తాడా? తక్కువ అయితే కనుక తను ఇస్తాడా, ఎక్కువ అయితే తీసుకుంటాడా? తన ఆయుష్లోంచి ఎదుటివాడి ఆయుష్ తక్కువ అయితే ఇవ్వడు. అలాగే వాడి ఆయుష్ ఎక్కువ వీడు తక్కువ అయితే వాడు తీసుకోడు. కాబట్టి ఒకళ్ళ ఆయుష్ అనేది అడగకూడదు. ఆయుఃకర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాన్యపి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః అని మనకి భర్తృహరి సుభాషితాలు చెప్తున్నాయి. ఆయుష్, కర్మ, పని. ఆయుష్ అంటే వీడు పుట్టిన క్షణం నుండి ఎంత కాలం బతుకుతాడు అనేది ఒకటి. కర్మ, ఏం పని చేస్తాడు, ఏం ఉద్యోగం చేస్తాడు, ఏది ఉన్నతమైన ఉద్యోగం చేస్తాడా, టీచర్ ఉద్యోగం చేస్తాడా, లేదా ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తాడా, ఇంజనీర్గా ఉద్యోగం చేస్తాడా, లేదా వంటలు చేస్తాడా, లేదా ఏ పని చేస్తాడు. ఆ కర్మ అంటే పని. వీడి ఉద్యోగం ఏమిటి, బతకడానికి వీడికి ఏమి బ్రతుకు తెరువు ఉంది అనేది ఒకటి. ఆయుహు కర్మ. ఆయుహు కర్మచ విత్తంచ. విత్తం అంటే ధనం. ఎంత డబ్బులు సంపాదిస్తాడు వీడి జీవితకాలంలో అంటే అది కూడా అది తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు రాసి పెడతాడు అని చెప్పి మనకి తెలుస్తోంది. ఎంత డబ్బు సంపాదిస్తాడు? 100 సంపాదిస్తాడా, 1000 సంపాదిస్తాడా, 1,00,000 సంపాదిస్తాడా, 10 కోట్లు సంపాదిస్తాడా, మొత్తం ఎంత సంపాదిస్తాడు అనేది కూడా రాసి పెట్టబడుతుంది. ఆయు కర్మచ విత్తంచ విద్య. ఏం చదువుకుంటాడు, ఏ చదువులు చదువుకుంటాడు అనేది కూడా రాసి పెట్టబడుతూ ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ఉత్తమోత్తమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చదువుకుంటారు, కొంతమంది లౌకికమైన చదువులు చదువుకుంటారు, కొంతమంది ఇనప వస్తువులకు సంబంధించినటువంటి చదువులు చదువుకుంటారు. అలా అనేక రకాలైనటువంటి చదువులు. ఎంత చదువుకుంటాడు, ఆ చదువు ఉన్నతంగా ఉంటుందా, లేదా కొంతవరకే ఉంటుందా, లేకపోతే కొంత అక్షర జ్ఞానం ఉంటుందా, లేకపోతే అసలు చదివే ఉండదా? ఇటువంటివన్నీ కూడా తల్లి గర్భంలోనే చెప్పబడతాయి, రాయబడతాయి. ఆయు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ. ఎప్పుడు చచ్చిపోతాడు, ఆ చచ్చిపోయేటటువంటి సమయం కూడా రాసి పెడతాడు. కాబట్టి పంచైతాన్యపి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. ఈ 5 అంశాలని కూడా తల్లి కడుపులో ఉండగానే భగవంతుడు రాసి పెడతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ మాటను వినలేదా? యోగి విక్రమార్కుడిని ఇలాగనే అడిగాడు, ఎవరి వయస్సు అడగకూడదని నువ్వు ఇంతవరకు ఎప్పుడూ వినలేదా? ఇంత పెద్దవాడవయ్యావు, ఇంత జ్ఞానివయ్యావు, ఇంత ధర్మాత్ముడు అయ్యావు, ఇంత చిన్న వయసు తెలియదా అని చెప్పి, ఇంత చిన్న మాట తెలియదా అని చెప్పి అడిగి ఇంకొక మాట అన్నాడు, మేము యోగులము, మా యోగ సిద్ధి ద్వారా మేము కాలాన్ని కూడా మోసపుచ్చి మేము చాలా కాలం జీవిస్తాము.
మనం ఇప్పటికి కూడా మనం వింటూ ఉన్నాం, హిమాలయంలో యోగులు ఉన్నారు, వాళ్ళు 100 సంవత్సరాలు ఉన్నారు. 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. 130 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, ఇంకా 500 సంవత్సరాలు ఉన్న యోగులు ఉన్నారు అని కూడా వింటున్నాం, మనం చూడలేదు. కానీ ఆయన ఏం చెప్పాడు, యోగ సిద్ధి ద్వారా కాలాన్ని కూడా వంచి మేము చిరకాలము జీవిస్తాము అని చెప్పాడు. చెప్పి ఇంకొక మాట అన్నాడు, నువ్వు గనక నేను చెప్పినటువంటి మాట విని సాధన చేస్తాను అని చెప్తే నీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను అని అన్నాడు. అనేసరికి ఆ రాజు, చెప్పండి స్వామి, తప్పకుండా నేను ఆ సాధన చేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ యోగి ఆ సాధకుడుగా వచ్చినటువంటి సాధన చేయడానికి ఇష్టపడినటువంటి ఆ విక్రమార్కుడికి ఒక మంత్రాన్ని ఉపదేశించి 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్య దీక్షతో ఉంటూ దూర్వాంకురాలతోటి నువ్వు రోజు కూడా హోమం చెయ్యి అని చెప్పాడు. సరే, మరి ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించినప్పుడు దాని ప్రయోజనం ఉండాలి కదా. ఏమీ లేకుండా ఏ మంత్రము కూడా ఎవరు చదవరు. అంతేకాకుండా మనం అకారం నుంచి హకారం వరకు ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా అమ్మవారికి బీజాక్షరాలే. కనుకనే అక్షరాలని నిందించకూడదు, అక్షరాలని తొక్కకూడదు అని మనం తెలుసుకుంటూ ఉంటాం. మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి అక్షరాణం అకారోస్మి అని శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చెప్తాడు. కాబట్టి అక్షరాలని నిందించకూడదు. ఇది ప్రతి అక్షరము కూడా ఏదో ఒక దేవుడికి బీజాక్షరమే. కనుక మరి ఆ అక్షరం మనం పఠించినప్పుడు, అక్షరాన్ని మనం జపించినప్పుడు దాని ప్రయోజనం ఏమిటి అనేటటువంటి విషయం కూడా మరి ఆ యోగి రాజుగారికి చెప్పవలసినటువంటి విధి అనేది ఉంది. కనుక వెంటనే దీని ప్రయోజనం ఏమిటి అని ఆ రాజైన విక్రమార్కుడు యోగిని అడిగాడు. అడిగితే ఆ యోగి, దీని వలన నీకు ఒక ప్రయోజనం ఉంటుంది, ఆ ప్రయోజనాన్ని నువ్వు ఈ సంవత్సరం పాటు ఈ జపం చేసి బ్రహ్మచర్య దీక్షతో ఉంటూ జపం చేసి హోమం చేసిన తర్వాత సంవత్సరం అంతంలో నువ్వు యజ్ఞానికి పూర్ణాహుతి చెయ్యి. ఆ పూర్ణాహుతి చేసినప్పుడు ఆ యజ్ఞంలో నుంచి ఒక పురుషుడు పుడతాడు. ఆ పురుషుడు వచ్చి నీకు ఒక పండు ఇస్తాడు. ఆ పండు వలన నీకు జర మరణములు 2 ఉండవు అని చెప్పాడు. అంటే సావు ముసలితనం 2 ఉండవు అని చెప్పాడు. చెప్పేసరికి సరే ఆ రాజు, అలాగే గురువుగారు, నేను ఈ మంత్రాన్ని అనుష్ఠిస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పాడు. సరే ఆ యోగి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆ రాజు పరిపాలనని భట్టిగా అప్పచెప్పి తను మంత్రానుష్ఠానం చేయడం మొదలు పెడతాడు. బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తూ రోజు కూడా దూర్వాంకురాలతోటి అభిషేకం దూర్వాంకురాలతోటి యజ్ఞం చేస్తాడు. దూర్వాంకురాలు అంటే గడ్డి పరకలు. అది మనం చాలా తేలిగ్గా తీసి పడేస్తాం. ఎవరినైనా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటే గడ్డి పరకలా తీసి పడేశారని అంటారు. గడ్డి పరక అంత అపవిత్రమైనటువంటిది ఏమీ కాదు. ఆ దూర్వాంకురము గణపతికి చాలా ఇష్టమైనటువంటిది. దూర్వాంకురాలతోటి ఆయనకి పూజ చేస్తే తొందరగా ప్రసన్నుడవుతాడు అని గణపతి మనందరికీ తెలిసిందే. దూర్వాయుగ్మ పూజ అని గణపతి నవరాత్రుల్లోనూ వినాయక చవితి నాడు కూడా ప్రత్యేకమైనటువంటి పూజ ఉంటుంది. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వాం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని మనకి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర, కణుపు నుంచి కూడా ఆ వేళ్ళు వచ్చేసి ఆ దూర్వాలు మనకి నేలంతా పాకుతూ ఉంటాయి. అటువంటి దూర్వాయుగ్మాలు, దూర్వాంకురాలు
మా పాపాన్ని నశింపజేయగా కానీ ఆ మంత్రానికి అర్థం మనకి తెలుస్తోంది. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి దూర్వాంకురాలతోటి ఆయన యజ్ఞం చేశాడు. చేసిన తర్వాత సంవత్సరము కూడా అయింది. ఆ తర్వాత ఆ హోమం పూర్తయ్యేటటువంటి సమయంలో, అంటే పూర్ణాహుతి సమయంలో, ఆ యజ్ఞం నుంచి ఒక పురుషుడు, అంటే అగ్నియే అని చెప్పబడుతూ ఉంటుంది, ఒక పురుషుడు వచ్చి ఒక దివ్యమైనటువంటి ఫలాన్ని ఆ విక్రమార్క చక్రవర్తికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ ఫలితం ఏమిటనేది ముందే ఆ యోగి చెప్పాడు కాబట్టి ఆ ఫలితం తెలుసు కాబట్టి ఆ రాజు ఆ పండుని తీసుకొని ఆ యజ్ఞ పురుషుడికి నమస్కరించి వెంటనే ఆ యజ్ఞం అంతా పూర్తి అయిపోయిన తర్వాత, దీక్ష పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి తన నగరానికి రావడం మొదలు పెడతాడు. ఇలా వస్తూ ఉండగా ఒక చోట ఒక బ్రాహ్మణుడు కుష్టు వ్యాధితో బాధపడుతూ కనపడతాడు ఆయనకి. అయ్యేసరికి అతని శరీరం అంతా భయంకరమైనటువంటి పుండ్లతోటి శిథిలమైపోయి వణికిపోతూ ఉంటాడు. అటువంటి బ్రాహ్మణుడు కనపడతాడు ఈ రాజుకి. కనపడేసరికి ఇంకా ఆ రాజు అతన్ని చూసి అక్కడ నిలబడిపోతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడనమాట, రాజుగారికి నమస్కరించి, రాజా, ప్రజలకి తల్లి తండ్రి దైవము కూడా రాజే. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి తల్లి తండ్రి కూడా రాజే. దీనులైనటువంటి వాళ్ళకి రాజే బంధువు. కాబట్టి నేను ఈ అనారోగ్యంతో బాధపడుతున్నాను. నా అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో, నిత్యాగ్నిహోత్రాలు, తర్వాత సంధ్యావందనాది కార్యక్రమాలు, ఇలాంటివి ఏవీ చేసుకోలేకపోతున్నాను శరీరంలో ఓపిక లేని కారణంగా అని చెప్పి చెబుతాడు. ఆరోగ్యం బాగుంటేనే దేవుడి మీదకి మనస్సు వెడుతుంది. ఆరోగ్యం బాగుండినప్పుడు దేవుడి మీద మనసు వెళ్ళదు, శరీర అనారోగ్యం మీదే మనసు ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం బాగుంటేనే భగవంతుడి ధ్యానం అనేది జరుగుతూ ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. కనుక నాకు అనారోగ్య కారణంగా ఇక్కడి నుంచి కదలలేకపోతున్నాను, ముఖ్యంగా ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను నేను అని చెప్పి అంటాడు ఆ బ్రాహ్మణుడు. అనేసరికి ఆ రాజు, నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు అని చెప్పి అడుగుతాడు. పోనీ అతన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి తన రాజ్యంలో, తన అంతఃపురం, తన ఊరిలోకి తీసుకెళ్దాము అని అంటే అతను లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరి ఏం చేయమంటావు అని అడుగుతాడు రాజు. అడిగేసరికి అప్పుడు నాకు ఈ వ్యాధి తొలగిపోయేటట్టుగా ఏదైనా మందు కావాలి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు రాజుని. అయ్యేసరికి అప్పుడు రాజు ఆలోచించాడు. ఆలోచించి, ఈ పండు నేనే తినాలని ఏముంది అని చెప్పి, వీడు మందు మాత్రమే అడుగుతున్నాడు, నన్ను రోగానికి మందు అడుగుతున్నాడు. మందు అంటే మళ్ళీ మన బయట పుచ్చుకునేటటువంటి తీర్థం కాదు. మందు అంటే రోగాన్ని నయం చేసేటటువంటి ఔషధం మాత్రమే అడుగుతున్నాడు వీడు. ఈ బ్రాహ్మణుడు నన్ను ప్రాణం అడగట్లేదు, రాజ్యం అడగట్లేదు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు అడగట్లేదు, కేవలము తన శరీర రక్షణ కోసం మాత్రమే మందు అడుగుతున్నాడు అని చెప్పి అనుకున్నాడు. అనుకుని, ప్రాణములు అడుగడు వృద్ధ క్షోణిసురుడు ఇతడు, మందు కోరెడు దేహత్రాణంబు గావించదనని క్షోణీసుడు చేతి పండు కోరిక నిచ్చెన్. ఈ భూమీశ్వరుడు, ఈ బ్రాహ్మణుడు ప్రాణాలు అడగట్లేదు, ఇంకా ఇతడు కేవలం తన శరీరం రక్షించుకోవడానికి అని చెప్పి మందు మాత్రమే అడుగుతున్నాడు. కాబట్టి నేను ఇతనికి తెచ్చినటువంటి పండు ఏదైతే ఉందో ఆ పండు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ పండు అతని చేతికి ఇచ్చి అతని అనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆ విక్రమార్క మహారాజు.
ఈ ప్రకారంగా ఆ రాజు అంత కష్టపడి సంవత్సరం పాటు బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ రోజు కూడా చలికి ఎండకి వానకి అన్నింటికి తట్టుకొని శుభ్రంగా ఒక క్రమశిక్షణతోటి ఉంటూ స్నానపానాదులు చేసుకొని క్రమం తప్పకుండా సాధన చేస్తూ, ఇంతేకాకుండా హోమం చేస్తూ, ఇంత సాధన చేసి ఇంత కష్టపడి సంవత్సరం పాటుగా హోమం చేసి పూర్ణాహుతి సమయంలో ఆ దివ్య పురుషుడిచ్చినటువంటి దివ్యమైనటువంటి ఫలాన్ని తాను అనుభవించకుండా ఈ పేద బ్రాహ్మణుడికి, ఈ అనారోగ్యవంతుడైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేసేసాడు. ఇటువంటి గొప్పతనం ఎవరికైనా ఉందా అని చెప్పి అడుగుతూ, మనకి ఎప్పుడైతే శరీరము హీనమైపోతుందో, శరీరం జర్జరీభూతమైపోతుందో అప్పుడు ఎవరు కూడా మనని చూడరు అని చెప్పేసి మనకి అనేక రకాలుగా తెలుస్తున్నాయి, సమాజంలో చూస్తూనే ఉన్నాం. దీనికి ఉదాహరణగా మనకి భజగోవిందంలో ఒక చక్కనైనటువంటి శ్లోకం ఉంది, ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటిది. యావద్విత్తోపార్జన శక్తః తావన్ నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే. అందుకే ఆ బ్రాహ్మణుడు రోడ్డు మీద ఒక్కడే కూర్చున్నాడు. ఎలాగానంటే ఎంతవరకు నువ్వు ధనాన్ని సంపాదిస్తావో అంతవరకు నీకు అందరూ చుట్టాలే. ఇది లోకానికి ఒక చక్కనైనటువంటి మాట. అది ఎందుకనంటే జరుగుతున్నటువంటిదే. ఇది కొత్తగా మనం ఆదిశంకరాచార్యులు గారు కొత్తగా చెప్పిందేమీ లేదు, జరుగుతూ ఉన్నదే, నిత్య సత్యంగా చెప్పారు ఆదిశంకరాచార్యులు గారు. కనువిప్పు కలిగించడం అన్నమాట మన మానవులందరికీ కూడా. యావద్విత్తోపార్జన శక్తః, ఓ మనిషి నువ్వు ఎంతవరకైతే ధనాన్ని సంపాదించగలిగే శారీరక శక్తి, సంపాదన శక్తి ఉంటుందో అంతవరకు నీకు అందరూ చుట్టాలే, బంధువులే. తావత్ నిజ పరివారో రక్తః, అంతవరకు కూడా నీకు అందరూ కూడా అనురాగంతో ఉంటారు నీ యందు. అనురాగం అంటే ప్రేమ, ప్రేమతోటే ఉంటారు, ఆత్మీయతతోటే ఉంటారు. డబ్బు లేని వాళ్ళకి ఎవ్వరూ కూడా గౌరవించరు. కనుక ఇది ధన సంపాదన ఉన్నంత వరకు డబ్బున్నవాడే చాలా గొప్పవాడు. కాబట్టి యస్యాస్తి విత్తం సనరఃకులీనః అని, ఎవడైతే డబ్బున్నవాడో వాడు ఉత్తమ కులంలో పుట్టినవాడు, వాడే గొప్ప మాట్లాడేవాడు, వాడి మాటే గొప్పది, వాడే చూడదగినవాడు అని చెప్పి మనకి రకరకాలుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఎంతవరకు నువ్వు ధనం సంపాదిస్తావో అంతవరకు నీ చుట్టూరా కూడా నిన్ను ప్రేమగా పలకరించే వాళ్ళు ఎంతమందో. ఆ డబ్బున్నటువంటి వాడిని చూస్తే అంతవరకు వాడు ధనం లేకుండా ఎప్పుడైతే ఒక ఉద్యోగంలో కానీ ఇంకా ఏదైనా ఒక ప్రఖ్యాతి పొందితే కానీ, ప్రసిద్ధుడైతే కానీ ఏదైనా కారణం చేత వాడు మా చుట్టమేనండి అనేవాళ్ళు కొందరు, మా బంధువు లేదా మా స్నేహితుడు, లేకపోతే ఎక్కడో దూరపు చుట్టరికం, మా ఊరు వాడు, మా కులం వాడు, మా జాతి వాడు, ఇలా అందరూ చెప్పుకుంటారు. ఎప్పుడైతే ధనవంతుడైనా కావాలి లేదా ప్రసిద్ధి అయినా పొందాలి, లేకపోతే ఎవ్వరూ కూడా మన ముఖం చూడరు. కనుక యావద్విత్తోపార్జిత శక్త్యః తావత్ నిజ పరివారో రక్తః తస్మాత్ పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే. ఆ తర్వాత శరీరం శిథిలమైపోయి వడవడ వణుకుతూ వృద్ధాప్యం మీద పడ్డప్పుడు అప్పుడు వీళ్ళు వేస్ట్ మెటీరియల్స్గా లోకానికి కనిపిస్తూ ఉంటారు. ఒకప్పుడు వీళ్ళు కూడా సమాజంలో మంచి బలంగా శరీరంలో బలం ఉన్నప్పుడు వీళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఎప్పుడైతే శరీరం జర్జరీభూతమయ్యిందో, ఓపిక లేదో, వాడు ఎందుకు పనికిరానివాడు, నీ గురించి ఎవడు అడగడు అని చెప్పి మనకి ఆ శ్లోకం చెప్తోంది. ఈ ప్రకారంగానే ఆ రాజుగారు ఆ వృద్ధుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఆ రోగిష్టి వాడిని ఆ ఫలాన్ని ఇచ్చారు.
ఈ రకమైనటువంటి త్యాగం కనుక మీ రాజుకు ఉంటే మీరు సింహాసనం ఎక్కగలరు, లేదంటే సింహాసనం ఎక్కలేరు అని ఆ భోజుడితోటి ఆ సాలభంజికి చెప్పింది. తర్వాత భాగంలో మిగిలినటువంటి మరొక కథని తెలుసుకుందాం. నమస్తే.